నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇది నిత్యం అందరూ చేసే పనే. నిత్య పూజ అనేది ఎవరైనా ఖచ్చితంగా డైలీ చేస్తా ఉంటారు ఇంట్లో. కాకపోతే ఇప్పుడు వీలు గాని వాళ్ళు, టైం వీలు గాని వాళ్ళు ఉంటారు గదా! అంటే 12 లోపే చేయాలా? అంటే 9 లోపే చేయాలా? అంటే బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేస్తే మంచిదా? అంటే దీనికంటూ ఏదైనా టైమింగ్ ఉంటుందా? అంటే నిత్య పూజ ఈ టైంలో చేస్తే మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అనే దానికి. చాలా చక్కటి ప్రశ్న నాన్న. ఇది చాలామందికి అంటే కొంతమందికే తెలుసు. మిగిలిన వాళ్ళకి తెలవదు. మనకు బ్రాహ్మీ కాలంలోనే దీపారాధన చెయ్యాలి అనేటువంటిది శాస్త్ర విధిలోనే ఉన్నది. రాను రాను కాలం ఏంటంటే ఊర్లో ఉండే దేవాలయాలతో సహా సూర్యుడు ఉదయించిన తర్వాతనే సుప్రభాత సేవలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ జంట నగరాలలో, సిటీస్లలో వాళ్ళు డ్యూటీస్కని వెళ్ళి నిద్ర లేకుండా వచ్చి మేము పడుకుంటే మాకు ఈ రోజు తలకాయ నొప్పింది గుళ్ళో సుప్రభాతాలు అని కొంతమంది. అవునా? అసలు ఎప్పుడు వేయాలి సుప్రభాతం అనేటువంటిది? తెల్లవారుజామున 4 గంటలకు ఖచ్చితంగా పడాలి దేవాలయంలో సుప్రభాతము. అవునా కాదా? సుప్రభాతం మనం ఎంత తొందరగా వేస్తే మన ఊర్లో ఉండేటువంటి అరిష్టం అనేటువంటిది తొలుగుతుంది అనేటువంటిది మనకు ఒక ధర్మంలో ఉంది. అప్పుడు ఏం చెయ్యాలి? మొదలు ఆవు పెండ తీసుకొని రావాలి. ఈ కాలంలో ఆవు పెండ ఎవరు వాడట్లే గురుగారు. అందరూ అది ఇది ఎల్లో కలర్ది అది ఉంటుంది కదా, దాని ఏమంటారు పేడ కలర్ అని చెప్పేసి అదే వాడుతున్నారు అందరూ. అదే వాడుతున్నారు. అసలైతే ఆవు పెండ తీసుకువచ్చి నీళ్ళలో కలిపి ఇల్లు ముందు అలుకు చల్లాలి. మన వాకిల్లో అలుకు చల్లాలి. అలుకు చల్లితే ఏంటంటే ఈ కరోనా వైరస్ అన ఇలా వచ్చాయి చూసావా నాన్న, అటువంటి బ్యాక్టీరియాస్ ఏదున్నా వైరస్ అనేది ఇంటికి రాదు. కానీ ఈ కాలంలో ఎవరు చాలామంది ఇప్పుడు సిటీలలో ఉంటున్న వాళ్ళకి అది దొరకట్లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఇంటి ముందు పచ్చగా ఉండాలని చెప్పేసి ఆ ఎల్లో కలర్ అదే వేయడం స్టార్ట్ పెట్టేశారు. అవును. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అలుకు చల్లిన తర్వాత ముగ్గు వేసేసుకొని ఇంట్లోకి వెళ్ళి శుభ్రపరచుకొని స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చెయ్యాలి. పూజ అంటారా ఉదయం 9:30 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు, లేదా 11 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఇక 11:30 దాటిందంటే పూజ పనికిరాదు. ఎప్పుడైతే 12 అయిందో 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అపరాహ్న కాలము అని అంటారు. అంటే 12 నుంచి 4 గంటల వరకు. 4 గంటల వరకు అపరాహ్న కాలము అంటే తెలుసా మీకు? అంత ఐడియా లేదు గురుగారు నాకు. పిండ ప్రధానాలు పెట్టేది మాత్రమే. చాలా మంది ఏంటి అని అంటే అంటే బ్రాహ్మణులు కాకుండా మామూలుగా బయట ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వారి ఇంట్లో తద్దినమైతే వాళ్ళకు పనులు ఉన్నాయని చెప్పేసి ఉదయాన్నే ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకుంటారు, అవతల పడతారు. అసలు శాస్త్రం ఏంటంటే మధ్యాహ్నం 12 అయిందంటే సాయంత్రం 4 వరకు ఏ దేవాలయాలు కూడా ఎక్కువగా తెరిచి ఉండవు. ఓన్లీ ఆ సమయం అనేది దానికి మాత్రమే అపరాహ్న కాలము అని అంటారు. ఆ అపరాహ్న కాలంలోనే మనం చేసేటువంటి క్రతుతత్వాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అంటే తల్లిదండ్రులకు చేసే పూజ అన్నట్టు. మనకు శాస్త్రంలో ఏమున్నది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవి 4 ఉన్నాయా? అవునా? మనం ఏదైనా సరే ఈ జీవితాన్ని మనకిచ్చినటువంటి తల్లిదండ్రులకు మొదలు ఘట్టాన్ని భగవంతులే ఇచ్చారు, రెండో ఘట్టాన్ని గురువులకు ఇచ్చారు, మూడో ఘట్టాన్ని అతిథులకు ఇచ్చారు, తర్వాతనే ఆయన అని అన్నారు. అవునా? అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే అండి, ఎప్పుడైతే తల్లిదండ్రులకు యథావిధి పూజా కార్యక్రమాలు చేస్తారో, పిండ ప్రధానాలు సక్రమంగా పెడతారో, వారికి ఈ పితృదోష శాప నివారణ అనేటువంటిది జరగదు, రాదు. ఈ విషయం వాళ్లకు తెలియదు. అయితే ఉదయం నుంచి బ్రాహ్మీ కాలం నుంచి మొదలుకొని 11 వరకు దైవకాలము. విన్నారా? ఈ కాలంలో ఎవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళకు చాలా మంచిది. అంటే వాస్తవానికి ఏంటి అని అంటే 9 కల్లా ఇంట్లో పూజలు అయిపోవాలి. అంటే 4 నుంచి ఉదయం 9 గంటల వరకు పొద్దున ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి ఉదయం 9 గంటల వరకు పూజలు అయిపోవాలి. ఆ లోపు అయిపోయి మనం దేవాలయానికి దర్శనానికి వెళ్ళాలి. అంటే ఆ రోజు ఏ రోజైనా ఏదైనా ఒక దేవాలయానికి ఏదన్నా ఒక దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాలి. విన్నారా? అలా వెళ్తే ఏంటంటే వీరికి సుఖమైన జీవితం అనేటువంటిది వస్తుంది.
విన్నారా? అవును. నిత్య పూజ అంటారా? కొంతమందికి మంత్రాలు రావు కాబట్టి. అవును. అవునా? అవును గురుగారు. ఇప్పుడు మంత్రాలు రావు అన్నారు గదా! అంటే ఇప్పుడు నిత్య పూజ ప్రతి దేవుడికి అనేది ఒక మంత్రం అనేది అంటే ప్రతిరోజు దీపం ముట్టించినప్పుడు ఒక మంత్రం చెప్పండి గురుగారు. దేనికి అలా సంబంధించింది? మంత్రం అనేటువంటిది అంత తొందరగా ఏ బ్రాహ్మణులు కూడా చెప్పడం కష్టమండి. హ్మ్. ఎందుకు అనంటే వాళ్ళ ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి. అవును. అవునా? అవును. ఉంటాయి. సో అందులో ఏంటంటే మొదల కలశ పూజ అని ఉండాలి. హ్మ్. ఆచమనం అంటే కళ్ళకు నీళ్ళద్దుకొని ఆచమనం చేసేసి కలశ పూజ ఆరాధన చేసుకొని హ్మ్. గణపతిని ప్రార్థించి గణపతి మీద 2 అక్షతలు వేసి ప్రతి దేవుడి మీద అష్టోత్తరము చెప్పుకుంటూ ఏదన్నా ఒక దేవుడి అష్టోత్తరము. అంటే ఒక దేవుని నామం 8 సార్లు చెప్పాలా? అష్టోత్తరము అంటే 108 నామాలు. 108 నామాలు ఒక దేవుని ఏ ఏ దేవుడు మనకిష్టమైన దైవంది ఏదైనా సరే నీకు చెప్పొచ్చు. శివుడిదంటే శివుడు, లక్ష్మీదంటే లక్ష్మి, గాయత్రి అంటే గాయత్రి, లేకపోతే వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి, నారాయణుడు అంటే నారాయణుడు, అలా నువ్వు ఎంచుకొని హనుమంతుల వారైనా రాముల వారైనా ఎవరిదైనా సరే ఏదన్నా ఒక 108 నామాలు తీసుకొని ప్రతి ఒక్క దేవుడి పేరు చెప్పుకుంటూ ఆ నామము చెప్పుకుంటూ ఆ ఫోటోల దగ్గర ప్రతి ఒక్క దేవుళ్ళ దగ్గర పెట్టేసి అగరవత్తులు వెలిగించి ధూపం చూపించి నీవు ఇంట్లో వంట వండుకుంటావు కదా, అవును. నువ్వేదైతే వంట వండుకుంటావో దాన్నే నైవేద్యం పెట్టాలి. ఎలా అని చెప్పి మాంసాహారం కాదు. మసాలా ఉల్లిగడ్డలు కూడా వాడకూడదు దేవుని నైవేద్యానికి. దేవుడి నైవేద్యానికి. మన ఇంట్లో నిత్య పూజకి. మన ఇంట్లో నిత్య పూజ. ఒకవేళ నీ ఇంట్లో మసాలా కానీ ఉల్లిగడ్డ కానీ ఇవి వాడారే అనుకో, వండిన అన్నం ఏదైతే ఉంటుందో ఆ వండిన అన్నంలో ఒక చిన్న పళ్ళెంలో అన్నం వేసి పాలు, పెరుగు, నేతి చుక్క, తేనె, నెయ్యి, పంచదార వేసి నైవేద్యం పెట్టాలి. పాల మీద మీగడ. అంటే ప్రతిరోజు నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలి. నువ్వు రోజు భోజనం చేస్తున్నావా? చేసి. ఎన్నిసార్లు చేస్తున్నావు? రోజు 3 పూటలు. 3 పూటలు. అంటే ఉదయం ఏం చేస్తావు? టిఫిన్ చేస్తాం. మధ్యాహ్నం అన్నం తింటాం. రాత్రికి అన్నం తింటాం. నువ్వు 3 పూటలు తింటున్నప్పుడు దాంట్లో నుంచి ఒక 2 మెతుకులు దేవుడికి మహానివేదన పెట్టడానికి నీకేమైంది నాన్న? పోనీ మనం పెడదాము, దేవుడికి చూపించిన తర్వాత మళ్ళీ దాన్నే ప్రసాదం కింద మన ఇంట్లో అందరికైతే పెట్టొచ్చు కదా. అవును, పెట్టొచ్చు. అవునా? పెట్టొచ్చు. అలా పెడితే ఇంట్లో భగవంతుని ప్రసాదం అందరూ తిన్నవాళ్ళు కూడా అవుతారు కదా. కరెక్ట్. వాళ్ళకంటే ఒక యోగ్యత కూడా వస్తుంది కదా ఇంట్లో. అవును గురుగారు. మహానైవేద్యము అంటేనే భోజనము. విన్నారా? ఇదేదో సినిమాలో దేవుళ్ళు అనుకుంటా ఒక చిన్న పసివాడు బ్రాహ్మణ పిల్లవాడు పులిహార పట్టుకొని తల్లి నువ్వు తిను అంటే అమ్మవారు ఇలా చేపెట్టి తింటది. చూసారా? నువ్వు నైవేద్యం అనేది ఎందుకు పెట్టాలి అని అంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజున భగవంతులు అనేటువంటి వారు నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తారు అక్కడ ఉన్నంతసేపు. అవునా? ఇప్పుడు వేప చూడు, వేపాకుంది తినగా వేమ తీయనుండు. అవునా? నిత్యంగా తినేటువంటి వేపాకు చేదుగా ఉంటే అది తినగా తీయగా అయిపోదును. నువ్వు నిత్యంగా రోజుకు అక్కడ నైవేద్యం పెడుతుంటే ఏదో ఒక్క రోజైనా వచ్చి తినిపోరా? ఖచ్చితంగా. అవునా? సాధారణమైన మనము మనుషులము రోజు భోజనం చేస్తున్నాము. అందులో కొద్దిగా కూడా కాదు 2 మెతుకులు ఆ భగవంతునికి నివేదన పెడితే ఏమైంది? అవును గురుగారు. అవునా కాదా? అలా నైవేద్యం పెట్టి దాన్ని కూడా మనం ప్రసాదంగా తీసుకుంటే మన శరీరంలో ఉండేటువంటి సర్వ రోగ నివారణ అవ్వదా? దరిద్రం అనేది ఒంట్లో నుంచి బయటికి వెళ్ళిపోద్దా? ఇది సరిపోతుంది కదా మనకు. ప్రతిరోజు దేవుని నైవేద్యం తిన్నట్టు ఉంటుంది. అది విషయం. అందుకోసమే ఈ కాలంలో పూజ చేసి దైవ దర్శన చేసుకోవాలి. అట్లా ఇప్పుడు గురుగారు ఇప్పుడు మరి ప్రతిరోజు ఇంట్లో అంటే పూజలో ఇట్లా విగ్రహాలు ఉంటాయి కదా, విగ్రహాలు ఇంతే సైజులో ఉండాలి, ఇంతే సైజు ఉండాలి, లేకపోతే కొంచెం దానికి అది విగ్రహాలకి శక్తి ఉంటుంది సంథింగ్ అంటారు కదా. అంటే ఇంట్లో ఇంతే సైజు విగ్రహాలు ఉండాలి అని అంటారు. ఇంతే సైజు విగ్రహాలు ఎందుకు ఉండాలి అని అంటే నాన్న, వీళ్ళు పొరపాటున అసలు వాస్తవానికి మా ఇళ్లలో మేము ఎవరైనా ఊరెళ్తున్నాము అని అంటే ఇంటికి తాళం వెయ్యం. ఊరికి వెళ్తే వెయ్యరా? ఇంకా ఇంటికి తాళం వెయ్యం. ఎందుకంటే ఎవరో ఒకరి ఇంట్లో ఉండాల్సిందే. అంటే ఖచ్చితంగా. ఎందుకనంటారా? నిత్య దీపం దేవుడికి జరగాలి. ఉదయము సాయంత్రము నిత్య దీపం జరగాలి. అంటే ఇంట్లో దేవుళ్ళు ఉంటే ఖచ్చితంగా దీపం అనేది నిత్య దీపం వెలుగుతూ ఉండాలి. సరే, దేవుళ్లకు నిత్య దీపం అక్కర్లేదు అనుకుంటే ఒక మాట, మనం లైట్ లేకుండా ఉండగలుగుతామా? ఉండలేము. ఎందుకు? ఏం చూడలేం కదా. సాయంకాల సమయంలో మనం ఖచ్చితంగా చూడలేం. సూర్యోదయం అయిపోయిందంటే ఖచ్చితంగా చూడలేం. భగవంతుల వారికి శక్తి ఇచ్చేదే ఆ జ్యోతి. ఖచ్చితంగా. అన్నారా? ఆ దీపం వెలిగిస్తే
ఇంటికి నీచ చండాల ప్రయోగాది కానీ లేకపోతే క్షుద్రదోషాలే కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల ఉండే భూత ప్రేత పిశాచాలు ఏది కూడా ఆ ఇంటి మీద వాళ్లదు. అంటే ఇప్పుడు శివలింగం ఇంట్లో ఉన్నా గానీ ఖచ్చితంగా ఏమంటారు అభిషేకం జరుగుతూనే ఉండాలా? ఇంట్లో శివలింగం అనేది పెట్టుకోవచ్చా? శివలింగం అనేది ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. నిత్యంగా అభిషేకం నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని కొంతమంది అనుకుంటారు. అవునా? అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, బయట మట్టివి ముంతలు అంటే కుండలు లాంటి ఇంత చిన్న చిన్న చెంబులు దొరుకుతాయి. ఐడియా ఉందా? దాన్ని కొనుక్కొచ్చుకోవాలి. కొనుక్కొచ్చి నువ్వేం చెయ్యాలి, దాంట్లో శివలింగాన్ని పెట్టాలి. ఆ మట్టి ముంతలో శివలింగం పెట్టేసి దాని నిండా నీళ్లు నింపేయాలి. నీళ్లు నింపేసి పసుపు కుంకుమ అక్షతలు పంచదార వేసి దండం పెట్టుకోవాలి. అలా 3 రోజులకు ఒకసారి నువ్వు నీళ్లు మారుస్తే సరిపోతుంది. అట్లా ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు అట్లా చేస్తే సరిపోతుంది. అంటే ప్రతిరోజు అభిషేకం చేయలేను అనుకున్నవారు అలా చేస్తే సరిపోతుంది. లేదు నిత్యంగా నేను దేవుడికి అభిషేకం చేసుకుంటా అంటే ఖచ్చితంగా అభిషేకం చెయ్యాలి. తర్వాత ఇంకొకటి, దేవుళ్ళ మూర్తులను ఎప్పుడు కడగాలంటే కేవలం ఏకాదశి రోజు మాత్రమే. విగ్రహాలకు స్నాన విధిలో అన్నిటికి కడగాలి. అంటే దీనికి వారాలు అనేది ఏం లేదు. ఇప్పుడు వారంలో శుక్రవారం అంటే కొందరు శుక్రవారం అలా కడగకూడదు. అట్లా అంటే వారంలో అట్లా ఎప్పుడు చేయొద్దు. ఓన్లీ పులికాపు ఏ రోజైతే వస్తాదో, పులికాపు అంటే ఏకాదశి ఏ రోజైతే వస్తాదో ఆ రోజు మాత్రమే ఇంట్లో దేవుళ్ళ ఫోటోలే గాని విగ్రహాలే గాని శుభ్రపరచాలి. అంటే ఏ రోజు పడితే ఆ రోజు శుభ్రపరచకూడదు. ఓన్లీ ఏకాదశి రోజు మాత్రమే ఏకాదశి రోజు. అంటే ఇప్పుడు ఇంట్లో మనము డైలీ కడిగేటప్పుడు కానీ ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్కి అనేది ఇప్పుడు దాంట్లో వాటర్ పోతుంది, ఫోటోలు అనేది ఖరాబ్ అవుతుంటుంది. అది ఖరాబ్ అయినప్పుడు ఆ ఫోటోలన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ పడిస్తుంటారు. అట్లా కాదు, ఇప్పుడు కొందరు ఒక చెట్టు దగ్గర పెడుతుంటారు, కొందరు గుళ్ళ దగ్గర పెడుతుంటారు. అసలు ఆ ఫోటోలన్నీ ఎక్కడ పెట్టడం బెటర్? ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ ఫోటో అలాంటి ఫోటోనే మళ్ళీ తీసుకొచ్చి పెడతాం ఇంట్లో. అంటే అలాంటిదే తీసుకొచ్చి పెట్టాలా, లేదంటే అది తీసుకొచ్చి వేరే ఎక్కడన్నా అంటే చెరువులో వేయడం బెటరా, లేదంటే గుడి దగ్గర పెట్టాలా? ధర్మ ప్రకారంగా వెళ్తే దేవాలయంలో ఉండే రావి చెట్టు, వేప రావి కలిసి ఉంటాయి ఎక్కువగా. అవును, గుళ్ళో ఉంటాయి. ఆ చెట్టు కింద పెట్టేసేయాలి. లేదు నీకు దగ్గరలో నదీ ప్రవాహాలు గోదావరి, కృష్ణ, గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర వంటి నదిలో ఉన్నప్పుడు ఆ నదిలో వదిలేయవచ్చు. లేదు అని అనుకుంటే ఏదైనా దేవాలయంలో ఆ ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళి పెడితే క్షేమంగా ఉంటారు. అంటే అది ఓన్లీ అక్కడ ఇక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఎందుకు అని అంటే దానికి ఒక చిన్న విషయం చెప్తాను. పగిలిన అద్దాన్నే మనం ఇంట్లో ఉంచాము, చెడు శక్తులు వస్తాయి అని. అవునా కాదా? ఆ చెడు శక్తులు వస్తాయని చెప్పేసి ఆ పగిలిన దాన్నే మనము తీసేస్తాము. అదే దేవుడికి ఆలయంలో ఉండే విగ్రహము చిన్నగా విరిగినా కూడా పునఃప్రతిష్ఠ, విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తారు. ఎందుకోనంటే దాంట్లో ఎప్పుడైతే అది చిహ్నమవుతాదో, భిన్నమవుతుందో దాన్ని నూతనంగా పెట్టుకోవడం ఎందుకు అనంటే దాంట్లో ఉండే ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. అందుకోసమే దాన్ని తీసేసి కొత్త దాన్ని పెట్టుకోవడము. అంటే ఇప్పుడు ఇంట్లో మళ్ళీ అదే కొత్త ఫోటో తీసుకొచ్చుకుంటాం కదా, దానికి ఏమన్నా ఇలాంటి నియమాలు అన్నాయి, ఇలాంటి నియమాలు పాటించాలి? దేనికి కూడా ఏ నియమాలు అంటూ ఉండవండి. ఏ భగవంతులకు నిత్యారాధన చేసే వాళ్ళకు ఎటువంటి నియమం అంటూ ఉండదు. మనం యథావిధిగా మనం ఏం చెయ్యాలనుకుంటే అది చేసేయాల్సిందే వాళ్ళకు. నేను మాట అడుగుతా, నిన్నే ఒక ప్రశ్న వేస్తా, దానికి సమాధానం చెప్తావా? నీవున్నావు, నువ్వు ఇవాళ ఈ డ్రెస్ వేసుకుంటా అనుకున్నావు, వేసుకున్నావా? ఎందుకు వేసుకున్నావు? అంటే నీ శరీరం ఎవరికి కనిపించకుండా. అవునా? భోజనం చెయ్యాలనుకున్నావు, ఎందుకు చేసావు? ఆకలి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నీ కడుపు నిండడానికి. అవునా? నీ భోజనం పక్కోళ్ళకి ఇయ్యగలుగుతావా? నీ కడుపు నువ్వు మార్చుకోగలుగుతావా? అవునా? నీ ఇంట్లో పెట్టుకునేది కూడా నీదే కదా, ఏదైనా నాదే. భగవంతుడు కూడా నీవాడే కదా. ఆయనకు కావాల్సిన సమయానికి ఇవన్నీ నువ్వు అందిస్తే నిన్ను ఎంత రక్షణగా చూసుకుంటాడు ఆయనే. అవన్నీ కలిపి వేస్తే అప్పుడు మనకంటూ ఒక యోగ్యత అనేటువంటిది వస్తుంది. ఇంట్లో ఉండే దరిద్రం పోతుంది. సంధ్యా సమయంలో మనం నిద్రపోకూడదు అనేటువంటిది ఉన్నది. ఎందుకు? సంధ్యా సమయంలో ఎవడైతే నిద్రపోతాడో వాడి ఇంటికి లక్ష్మీదేవి రాదు. ఆ టైంలో రాదు. సంధ్యా సమయం ఎప్పుడో మనకు చలికాలంలో 5:30 నుంచి 7 వరకు, ఎండాకాలంలో 6 నుంచి 7 వరకు, 7:30 కూడా అవుతుంది ఒక్కొక్కసారి సంధ్యా సమయం. ఆ సమయంలో ఏ మనిషి కూడా నిద్రపోకూడదు.
ఇంకో ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు. ఒక మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయి? మనిషి అంటేనే కోరికలు సార్ మొత్తం. మనిషి అంటేనే కోరికలు ఉంటాయి. అదే పశువులకు కోరికలు ఉంటాయా? ఉండవు. ఎందుకోసం ఉండవు? అంటే దాన్ని చెప్పలేవు కదా గురుగారు, మనకు తెలీదు అవి ఎట్లా అంటే. మనకు నోరు ఉన్నది, దానికి నోరు నోరు లేదు. వాటికి కూడా నోర్లు ఉన్నాయి కానీ మన లెక్క పెదాలు లేవు, మాట్లాడలేదు. నాలుక ఉన్నా అది మాట్లాడలేని ఒక మూగ జీవి. అవును. వాటికి మనసులో కోరికలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, కుక్కలను తీసుకువచ్చుకుంటున్నాము, బెడ్ మీద పెట్టుకుంటున్నాము. ఉమ్. అవునా? నాకు ఇష్టమే అట్లా పెట్టుకోవడం, అవును. నేను కాదన్ను. అవి ఎప్పుడు కూడా నాకు ఈ భోగభాగ్యాలు కావాలి అని మాత్రం అడగవు. అడగవు. అందుకు కానీ మనిషి మాత్రము అన్నీ అడుగుతాడు. నేను తర్వాత నాకేం వస్తుంది అది ఏంటన్నట్టు అడుగుతారు. అన్నీ అడుగుతారు కదా. ఉమ్. అవన్నీ అడుగుతారు కాబట్టే మనిషి యొక్క కోరికలు నెరవేరాలి అని అంటే మొదలు మనం ఆచరించాల్సినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించాలి. అవి ఆచరించినప్పుడు మన ఇంటికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటా వచ్చి మనకు కావాల్సినటువంటి కోరికలను కూడా నెరవేరుస్తూ ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.